గుండె నొప్ప. సార్ ఒక్క నిమిషం. ఎదుగో అన్నా, ఒకసారి ఇలా రండి. ఎందుకు అన్నా, ఇక్కడ ఒక సార్ గుండె నొప్పితో విలవిలలాడుతున్నాడు. ఇలా రండి అన్నా. మనం ఏం చేస్తామమ్మా, మీరు రండి. అన్నా, నువ్వు ముందు ఒకసారి ఇలా రా అన్నా. ఏంటమ్మా నువ్వు? మీకేం కాదు సార్. ఏంటి మేడం? అన్నా, ఇలా చూడండి అన్నా. చూశాను, ఇప్పుడు ఏం చేయమంటారు? ఏంటన్నా అలా అంటావు? కొంచెం సాయం పట్టండి అన్నా. ఏంటమ్మా సాయం పట్టేది? బాలేదానివే, దారిని పోయే సమస్య నెత్తిన పెట్టుకోమంటావా? ఏంటన్నా అలా మాట్లాడుతున్నావు నువ్వు? రోడ్ను పోయే వాళ్ళ గురించి మీకెందుకమ్మా? మీరేదో బ్యాంక్ వెళ్ళాలన్నారు కదా, పదండి వెళ్దాం. అన్నా అన్నా ఆగన్నా. కళ్ళ ముందు ఒక మనిషి ప్రాణం కొట్టుమిట్టాడుతుంటే కాపాడగలిగే శక్తి ఉండి కూడా నాకెందుకని వెళ్ళిపోతావా? ఇది చాలా తప్పు. నువ్వు సాయం పట్టన్నా. ఇదే ఎక్కడ కొడవమ్మా తల్లి? సాయం పట్టు సాయం పట్టు సాయం పట్టు ఏం చేయమంటావు? నీ ఆటోలో ఎక్కించి ఏదైనా హాస్పిటల్ కి తీసుకెళ్దామన్నా. ఏంటి హాస్పిటల్ కి తీసుకెళ్లాలా? బాలేదానివమ్మా, బ్యాంక్ దగ్గరికి ఆటో ఎక్కి ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళమంటావేంటి? కావాలంటే అంబులెన్స్ కి ఫోన్ చేసుకో. చూడన్నా, హాస్పిటల్ కి వెళ్ళేసరికి ఈయన ప్రాణం పోయేలా ఉంది. అందుకే నువ్వు ఇప్పుడు బ్యాంకుకి ఏం రానవసరం లేదు. ముందు హాస్పిటల్ కి వెళ్దాం. కావాలంటే నీకు ఎక్కువ డబ్బులు ఇస్తానన్నా. ఏంటమ్మా ఎక్కువ డబ్బులు ఇచ్చేది? ఈయన చూస్తే గుండె నొప్పితో హాస్పిటల్కి వెళ్లే లోపే దారిలో పోయేలా ఉన్నాడు. ఇలాంటి ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్ళామనుకో, గుండె ఆగిపోయిందనుకో, నా ఆటో అంబులెన్స్ అవుతుంది. దారిలో ఏ నెత్తిలో కక్కుకుంటే అప్పుడు నా ఆటో అంతా ఖరాబ్ అవుతుంది. పైగా పోలీస్ కేసు కూడా అవుతుంది. నాకెందుకమ్మా ఇదంతా? అయ్యో, ఏం మాట్లాడుతున్నావన్నా? బతుకున్న మనిషిని చచ్చిపోతాడని ఏదేదో పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? ఇదే పరిస్థితుల్లో మీ నాన్నో గాని అమ్మో గాని ఉంటే ఇలాగే మాట్లాడతావా? అమ్మా, ఇవన్నీ నాకెందుకు? నేను నా ఆటోని చాలా నీట్ గా చూసుకుంటున్నాను. అదంటే నాకు చాలా ప్రేమ. ఇలాంటి వాళ్ళని నేను అస్సలు ఎక్కిను. మీరు వస్తారండి, లేకపోతే పోండి. నేను మాత్రం పోతున్నా. అయ్యో అన్నా, అన్నా, నువ్వు అసలు మనిషివేనా? ఏంటి ఆటో నీట్ గా చూసుకునేది? ముందు నీ మనసుని శుభ్రంగా ఉంచుకో. ఏదైనా లారీ వచ్చి గుద్దితే నీ ఆటో తుక్కు తుక్కు అయిపోతుంది. లేదంటే కొన్ని రోజులకు తుప్పెక్కిపోతుంది. కానీ నువ్వు చేసే మంచి మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుందన్నా. మనం ఇంకొకరికి చేసే సహాయమే భవిష్యత్తులో తిరిగి మనకి సహాయం చేస్తుంది. దేవుడు మనకి చేతులిచ్చింది ఇంకొకరికి సాయం చేయడానికే. నువ్వేదైనా చెప్పమ్మా, నేను విన్ను. ఏమో ఏంటమ్మా కర్రతో భయపెడుతున్నావు? ఇంకొక మాట మాట్లాడవంటే తుక్కు రేగొడతాను. ఏంటి? ఏంట్రా, ఆడది ఇదేం చేస్తుంది అనుకుంటున్నావా? కబడ్డీ నేషనల్ రేంజ్ ప్లేయర్ని. ఎంతో మంది కండలు తిరిగిన వాళ్ళని కడుపులో తన్నొచ్చి లైన్ టచ్ చేసిన దాన్ని. నిన్ను కొట్టడం పెద్ద లెక్కేం కాదు. పైగా ఇప్పుడు చేతిలో ఇంత పెద్ద కర్ర కూడా ఉంది. ఈ తొక్కలో ఆటోలో అలాంటి వాళ్ళని అసలు ఎక్కనివ్వవా? ఆయన రక్తం పడితే నీ ఆటో పాడవుతుందా? ఒక పని చేస్తానురా, ఇప్పుడు ఈ కర్రతో నీ తల పగలు కొడతాను. అప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను. ఆటో ఎక్కితే బ్లడ్ పడి ఖరాబ్ అవుతుందని ఇక్కడే నించుని చచ్చిపోతావో, లేక ఆటో పాడైపోయినా ప్రాణం దక్కితే చాలని హాస్పిటల్కి పోతావో చూస్తాను. నిన్ను అసలు నీలాంటోని. సార్ సార్
అమ్మో నా ఆటో అమ్మో ఆపమ్మా నేను వస్తున్నా ఆపమ్మా మీకేం కాదండి, కొంచెం ఓర్చుకోండి. ఇదిగో హాస్పిటల్ దగ్గర కూడా వచ్చేసాం. బామ్మ, నువ్వేంటి ఇలా టైం కాని టైంలో టెంకాయలు కొట్టేస్తున్నావు? దేవుడితో ఏం అవసరం వచ్చిందేంటి? ఏ నోరు మీవే. దేవుడితో అవసరం రావడం ఏంటి నీ మొహం? మరి మామూలుగానే నువ్వు నీ వయసు వాళ్ళకి క్వైట్ కాంట్రాస్ట్ గా ఉంటావు. దేవుడే ఎదురొచ్చినా ఇప్పుడు అవసరం లేదని పట్టించుకోవు. అలాంటిది ఇలా దండలేసి దండాలు పెట్టేస్తుంటే ఎంత పెద్ద అవసరం వచ్చిందో అని డౌట్ వచ్చింది. అది కాదే, మనం పెద్దగా దేవుడికి దండాలు పెట్టాం. ఆ భానుమతి పొద్దున్న లేవగానే ఆ తులసమ్మ కాని ఆ వెంకన్న కాని తెగ పూజలు చేసేస్తుంది. మరిప్పుడు నేను పెద్ద ప్లాన్ వేసి దాన్ని పంపించాను. మరి ఈయన అది బాగా పూజలు చేస్తుందని పక్షపాతంతో దాని బుద్ధి మార్చి మళ్ళీ మన ఇంటికి తీసుకొస్తాడేమో. అలా చెయ్యొద్దు దేవుడా. దానికి డబ్బు మీద బాగా ఆశ పెరిగేటట్టు చెయ్యి, దాన్ని అట్నుంచటే వెళ్ళిపోయేలా చెయ్యి. అలా చేస్తే నేను నీకు రోజు దండం పెడతాను, వారానికో టెంకాయ కొడతాను, నెలకో దండ వేస్తాను అని దండం పెట్టుకుంటున్నాను. అది వెళ్ళి ఇప్పటికే చాలాసేపు అయింది. వెళ్ళిపోయి ఉంటుందేమో అని డౌట్. అదే జరగాలి, అదే జరగాలి దేవుడా, అదే జరగాలి. డాక్టర్ గారు, మేడం, అర్జెంటుగా డాక్టర్ గారిని పిలవండి. ఆయనకి గుండెపోటు వచ్చింది, తొందరగా పిలవండి. డాక్టర్ గారు ఇక్కడికి రారండి, మీరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. పేషెంట్ పేరు చెప్పండి. ఆయన పేరు ఆయన పేరు తెలియదండి. పేరు తెలీదా? అదేంటి? ఆయన ఎవరో పాపం రోడ్డు పక్కన కారులో గుండెపోటుతో బాధపడుతుంటే ఇక్కడికి తీసుకొచ్చాను. మరి ఎవరో తెలియకుండా ఎలాగమ్మా? ఏంటి ప్రాబ్లం? సార్, ఈవిడెవరో పేషెంట్ని తీసుకొచ్చింది. ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని బాధపడుతున్నారు. కానీ ఆయన ఎవరో ఈమెకు తెలియదంట. మరి హార్ట్ ట్రీట్మెంట్ అంటే? చూడమ్మా, మరి హార్ట్ ట్రీట్మెంట్ అంటే ఈ హాస్పిటల్లో మినిమం 5 lakhs అమౌంట్ అడ్వాన్స్గా కట్టాలి. 5 లక్షలా? నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, కానీ సరే, ఇంకేంటి ప్రాబ్లం? కట్టేయండి. నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, తర్వాత మెయిన్ డాక్టర్ వచ్చి చూస్తారు. బాయ్స్,
ముందా పేషెంట్ని అర్జెంటుగా ఐసీయూలోకి తీసుకెళ్ళండి. మేడం, అదిగో అక్కడ క్యాష్ కౌంటర్లో డబ్బులు కట్టేసి ఐసీయూ దగ్గరికి వెళ్ళి ఆ రిసిప్ట్ చూపించండి. ఇది ఎస్బీఐ అకౌంట్ నంబర్. అవి 5 లక్షలు. ఇవి తీసుకెళ్ళి ఈ అకౌంట్ నంబర్లో వేసిరా. డబ్బులదే ఉంది, మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఏదో ఒకటి చెప్పచ్చు అత్తయ్య వాళ్ళకి. కానీ ప్రాణం పోతే రాదు కదా. ఊర్మిళా, ఊర్మిళా, ఏ చాందిని, ఆ ఏంటి బామ్మ, ఎందుకు అంత ఆనందంగా అరుస్తున్నావు? అయ్యిందే, నా ప్లాన్ సక్సెస్ అయ్యింది. పొద్దున్ననంగా దానికి డబ్బులిచ్చి పంపించాం. అరగంటలో డబ్బులేసి రావచ్చు. కానీ ఇప్పటి వరకు అది రాలేదు. అయితే అది ఆ డబ్బు తీసుకుని ఉడాయించిందన్న మాటే కదా. అంతేనంటావా? అంతకాక ఇంకెంతే. ఈ బామ్మ బ్రెయిను సూపర్ ఫాస్ట్ ట్రైను. దీన్ని పట్టుకుని ఎప్పుడూ ఓల్డ్ మోడల్ అని ఎగతాళి చేసేవాళ్ళు. ఇప్పుడు చెప్పవే, ఎవరిది ఓల్డ్ మోడల్ బ్రెయిను? అవును బామ్మ, 2 రోడ్డుల అవతలుండే బ్యాంక్కి వెళ్ళి రావడానికి ఇంత లేట్ అవుతుందా? అంటే అది డబ్బు తీసుకుని పారిపోయి ఉంటుందన్నమాట. నిజమే అన్నమాట. అన్నమాట కాదే, ఉన్నమాటే. బామ్మ, నువ్వు నిజంగా చాలా గ్రేట్. అసలు మేమెవ్వరూ ఊహించలేదు ఇంత ఓల్డ్ ప్లాన్తో భానుని ఇంటి నుంచి పంపించేయచ్చని. కొత్తకు వింత పాతకు రోత అంటారే. కానీ ఒక్కోసారి కొత్త ఒక పాత, పాత ఒక కొత్త అవుతుందే. బామ్మ, ఫిక్స్ అది వెళ్ళిపోయి ఉంటుంది. పద, మనం వెళ్ళి మంచిగా బిర్యానీ చేసుకుందాం. ఆ? బిర్యానీనా? నాకెక్కడొచ్చే బిర్యానీ వండడం? మీ అమ్మతో వండించుకుందాం. వెళ్ళి మీ అమ్మని పిలు. మమ్మీ, ఏంటి ఊర్మిళ అలా చూస్తూ నిలబడ్డావు? మమ్మీ, ఏం మాట్లాడవేంటి? కంటికి కనిపించింది ఎప్పుడు నిజం కాకపోవచ్చు. మమ్మీ, నిజం కాకపోతే అది ఈ పాటికే మన కళ్ళ ముందు నిలబడి ఉండేది. నువ్వు ఇంకేం ఆలోచించకు. బామ్మ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. పద, బిర్యానీ చేసుకుందాం. పద మమ్మీ, రా రా.
డాక్టర్ గారు ఆయనకి ఎలా ఉంది? ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతున్నాం. 90% ప్రమాదం తప్పింది. కరెక్ట్ టైం తీసుకొచ్చావు, లేదంటే మీరు రండి. ఆయన బతుకుండేవారు కాదేమో. నేను ఒకసారి ఆయన్ని చూడొచ్చా? ఇప్పుడు కాదమ్మా, ఆయన స్పృహలో లేరు. లేవడానికి మినిమం 3-4 గంటలైనా పడుతుంది. అయ్యో 3-4 గంటలా? ఇప్పుడు ఎలాగా? నేను ఇంటికి వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. చూడమ్మా, నువ్వు క్యాష్ కట్టేశావు కదా, కాబట్టి ఆయనకి ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. డోంట్ వరీ. నువ్వు ఇంటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళి రావచ్చు. కానీ నేను ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు కట్టిన డబ్బు నాది కాదు. నీది కాదా? నాకు అర్థమైందమ్మా. నీది కాని డబ్బు నీకు ఏమీ కాని మనిషి కోసం కట్టావంటే నీ మనసు ఎంత పెద్దదో అర్థమవుతుంది. నువ్వెంత పెద్ద ప్రాబ్లం ఫేస్ అయిపోతున్నావో కూడా నాకు అర్థమవుతుంది. ఇప్పుడైతే నువ్వు ఆయనతో మాట్లాడాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. వాట్? ఆయన గురించి ఎవరో అనామకురాలి దగ్గర బిల్ కట్టించుకున్నారా? ఆయనెవరో మీకు తెలుసా? ఈ హాస్పిటల్ యజమాని ద గ్రేట్ కృష్ణప్రసాద్ గారు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. సారీ సార్, ఆయన తీసుకొచ్చింది ఎవరో ఒక అనామకురాలు. అదీ కాక నేను ఈ హాస్పిటల్ సర్వీస్కి రావడం ఇదే ఫస్ట్ టైం. దాంతో నాకు ఆయన ఎవరో తెలియలేదు సార్. ఆయనెవరో డాక్టర్ గారికి తెలియకపోతే నువ్వైనా చెప్పొచ్చు కదా. నీకు తెలీదా ఆయనెవరో? తెలుసు సార్, కానీ ఆయన స్ట్రెచ్చర్ మీద ఉన్నారు. నేను ఆయన్ని సరిగ్గా చూడలేదు. చా, ఇట్స్ రిడిక్యులస్. ఆయన హాస్పిటల్లో మనం ఆయన కోసం ఎవరి దగ్గర బిల్ కట్టించుకోవడం రిడిక్యులస్. ఈ విషయం ఆయనకు తెలిస్తే తలెత్తుకోగలమా? చచా, ఎంతో మందికి గుప్తదానాలు చేసి ఎన్నో వందల మంది ప్రాణాలు కాపాడారు ఆయన. ఆయన ప్రాణం కాపాడడం కోసం మనం ఫీజు తీసుకున్నాం. సారీ సార్, వీఆర్ సో సారీ. డాక్టర్, ఐసీయూలో 4వ నెంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్ కదులుతున్నారు. సార్ సార్ సార్, ఇదే నా ఆటో సార్, ఇదే సార్. అవునా? ఇదే సార్. అన్నా వచ్చేసావా? ఇదిగో అన్నా నీ ఆటో తాళాలు. సార్ ఈఎంఐ సార్, ఇందాక నేను చెప్పినమ్మా ఈఎంఐ సార్. ఏంటన్నా ఏమైంది? ఈ పోలీసులేంటి? ఇతని ఆటోని దౌర్జన్యంగా తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్, కానీ ఒక మనిషి ప్రాణం కాపాడడం కోసం అలా తీసుకురావాల్సి వచ్చింది. ఇతని తల పగలగొడతానని బెదిరించావా? అంటే ఒకరి ప్రాణం మీదకి వచ్చిందని ఇతని ఆటోలో తీసుకుని రమ్మంటే తీసుకురాను అని అన్నాడు. అంటే ఏదో ఆ క్షణం నాకేం తోచక ఊరికే అలా బెదిరించాను అంతే. అతని ఆటో అతని ఇష్టం. రానంటే ఇంకో ఆటో మాట్లాడుకోవాలి కానీ ఇతని తల పగలగొడతానని బెదిరిస్తారా? ఆ టైంలో అటు ఏ ఆటో రాలేదు సార్, అందుకే ఇతన్ని అందుకే ప్రాణం తీస్తానని బెదిరించావు, అంతే కదా? అంటే ఒక ప్రాణం కాపాడడం కోసం ఊరికే అలా స్టాప్ ఇట్. నీ మీద ఇతను దొంగతనం, అటెంప్ట్ టు మర్డర్,
ఐపీసీ 307 అండ్ 308 కింద కేసులు పెట్టాడు. పదా పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ కా? అన్నా ఏంటిది? నీ ఆటో ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని కాపాడిందని నేను నిన్ను పొగడాలని వస్తుంటే నువ్వు నన్ను పోలీసులకు పట్టిస్తావా? ఏంటన్నా ఇది? లేదంటే నన్నే కొడతానంటావా? వెళ్ళి జైల్లో కూర్చో. మీలాటోళ్ళు ఉండాల్సింది అక్కడే. భలే వాడివన్నయ్య. నీ ఆటో నీకు ఇచ్చేసాను, ఇంక నీ ఆటో డబ్బులు కూడా నీకు ఇచ్చేస్తాను. ఇక ఈ కేసులు ఇవన్నీ ఎందుకు చెప్పు? మాట్లాడిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నాను, తీసుకో. ఎస్ఐ గారు, నాకు ఈ డబ్బులు గిబ్బులు ఏం వద్దు. ఈవిని తీసుకెళ్లి కేసు బుక్ చేసి లోపల అయ్యండి. కానిస్టేబుల్, ఆ అమ్మాయిని బండెక్కించండి. భాను, ఏయ్, ఎవరు నువ్వు? అసలు తను ఏం చేసిందని వాళ్ళతో కలిపి కూర్చోబెట్టారు. నేరం చేసిన వాళ్ళని నేరం చేసిన వాళ్ళతోనే కూర్చోబెడతాం. తనెవరో తెలుసా? ఎలిజబెత్ రాణి గారి కూతురా? షీజ్ మై వైఫ్. తను నా భార్య.